హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుభాషిణి వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే వీడియో చేయంగానే లైక్ చేయండి అబ్బా. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే అసలు ఎందుకు చేయాలనుకుంటున్నానంటే ఈ వీడియో చాలామందికి కొబ్బరికాయలో నుంచి పువ్వు తెలియదు అనమాట. చాలామందికి అది చాలా టేస్ట్గా ఉంటుంది ఆ పువ్వు అనేది. అసలు ఎలా వచ్చింది ఏంటో కొబ్బరికాయ నుంచి మొలక లోపల పువ్వు అంతా చూపిస్తాను క్లారిటీగా. మనం ఒక బస్తా కొబ్బరికాయలు తెచ్చుకున్నాను షాప్లోకి. బస్తాల్లో కనీసం 10 కాయలు వేస్ట్గా పోతాయి. అంటే పైలు కానీ కొబ్బరికాయల నుంచి మొలకలు రావడం కానీ అలా జరుగుతుందన్నమాట. మనకి తప్పదారా 10 కాయలు, ఒక్కోసారి 7-8 కాయలు అట్లా బస్తాకు మాత్రం పోతానే ఉంటాయి కాయలు మాత్రము. ఇప్పుడు ఈసారి బస్తాలు అయితే 2 కాయలకు వచ్చాయి మొలక. మొన్న 4 రోజుల క్రితం ఒక కాయ పగలు కొట్టి తిన్నాను అనమాట. నాకు బాగా ఇష్టం పువ్వు, అసలు భలే టేస్ట్గా ఉంది. ఇప్పుడు ఇంకొక కాయ ఉంటే వీడియో వేసి చూపిద్దామని నేను అందుకని చూపిస్తున్నాను అనమాట వీడియో. ఇదిగోనండి కాయ, ఇదిగో మొలక ఇలా వచ్చింది. మొన్న నేను కొట్టిన కాయ అయితే ఎంత పొడవని వచ్చింది, గ్రీన్ కలర్లో మొలక. ఇది నాటినా కూడా మొక్క వచ్చింది అనమాట భూమిలో. ఇప్పుడు దీన్ని పగలగొట్టి నేను చూపిస్తాను. దీంట్లో పువ్వు ఉంటుంది, వాటర్ ఉండదు, ఇంకా అచ్చా కొబ్బరికాయ నిండా పువ్వే ఉంటుంది. ఇప్పుడు దీన్ని పగలగొట్టి చూపిస్తాను. ఇదిగోనండి మొలక ఇలా వచ్చింది. ఇది నాటితే భూమిలో మొక్క ఇది. ఇప్పుడు దీన్ని పగల కొట్టేద్దాం. ఇదిగోనండి మొలక, లోపలంతా పువ్వు వచ్చేసి ఉంటుంది. ఆ పువ్వు కాడ నుంచి ఇట్లా మొలక వచ్చేసింది. ఇది మొక్క ఇది అనమాట. ఇప్పుడు కొట్టి చూపిస్తాను. ఇదిగోనండి పువ్వు, ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొచ్చి దీన్ని నీట్గా తీసేద్దాము. ఇదిగోనండి, దీనికి కొంచెం తక్కువగా వచ్చింది. మొన్న నేను కొట్టిన కాయకైతే నిండా ఫుల్గా వచ్చింది పువ్వు. అంటే ఈ మొలక ఇంకొంచెం పెరిగితే ఈ పువ్వు నిండా వచ్చేసిద్ది అన్నమాట. ఈ చెప్పులు కూడా నీట్గా ఎండిపోతాయి. ఎండలో కనిపెడితే ప్యూర్ వైట్కి వచ్చేసిద్ది. కొబ్బరి కూడా అసలు చాలా వైట్గా ఉంటుంది కొబ్బరి. ఇంకేం కలర్ కూడా చేంజ్ అవ్వదు ఎండలో పెడితే మాత్రం. అంటే బాగా ముదిరింది కాబట్టి కాయ నీట్గా వచ్చేసిద్ది కొబ్బరి. ఇప్పుడు దీన్ని తీసి గిన్నెలో పెట్టేసుకుందాం. ఇదిగోనండి పువ్వు. ఇదిగోనండి కొబ్బరి పువ్వు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇంకా తినేదేమన్నమాట.